నీ కన్న తండ్రి రామచంద్రరావు అని రాధ ముందు గుండె పగిలే నిజాలను బయటపెట్టిన సీనయ్య. నిజంగానే రాధకి తన తండ్రి రామచంద్రరావు అని నిజం తెలిసిపోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పెళ్లి కూతురుగా రెడీ అయ్యి పెళ్లిపీటల మీదకి వెళ్తున్న రాధమ్మనైతే చూసేస్తుంది ప్రియ. ఏంటి, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు? అసలు నీకు కాబోయే భర్త ఏం పని చేస్తాడు? నువ్వు కాఫీ, టిఫిన్లు ఇవన్నీ కూడా అమ్ముకుంటూ ఉంటే అవి తాగి పడేసిన గ్లాసులు, ప్లేట్లు కడిగేవాడిని చేసుకున్నావా అని హేళనగా మాట్లాడుతూ ఉంటుంది ప్రియ. అయితే ప్రియ అలా మాట్లాడుతూ ఉన్నా ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది రాధమ్మ. అసలు నాకు కూడా శుభలేఖ ఇవ్వలేదు, కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నావు అన్నమాట. అసలు ఇది నిజమైన పెళ్ళా, లేకపోతే దొంగ పెళ్ళి ఏమన్నా చేసుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రియ. అప్పుడే ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది రాధమ్మ. అయితే ఇక రాధ అలా మౌనంగా ఉండడం చూసి, ఏంటి ఏమీ మాట్లాడలేదంటే నువ్వు దొంగ పెళ్ళే చేసుకుంటున్నావన్నమాట అని అంటూ ఉంటుంది ప్రియ. నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకెందుకు అని అంటూ రాధ అయితే అక్కడి నుంచి వచ్చేస్తుంది. అమ్మయ్య, ఇది ఎవరినో పెళ్లి చేసుకొని పోతుంది. ఇక నాకు లైన్ క్లియర్ అయిపోతుంది. బావ ఇక దీని వెంట పడతాడు, దీన్ని ఇష్టపడుతున్నాడు అనే బెంగ నాకుండదు. ఇది ఎవరినో పెళ్లి చేసుకుని ఒక దిక్కుమాలోని పోతుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రియ. అయితే తర్వాత ఇక రాధ వెళ్ళి విక్రమ్ పక్కన కూర్చుంటుంది. ఇక విక్రమ్ పక్కన కూర్చొని ఉండగా అప్పుడే ఇక పంతులు గారు అయితే, నేను వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను, ఆ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేదా, చెప్పరేంటి అని అడుగుతూ ఉంటాడు పంతులు గారు. అప్పుడే ఇక పక్కనే ఉన్న రామైతే, అమ్మ రాధమ్మ కొంచెం నవ్వమ్మా, అతనేమో నీకు ఇష్టం లేదేమో అనుకుంటున్నాడు, కొంచెం నోరు తెరిచి చెప్పు, ఏదో నిన్ను బలవంతంగా ఈ పెళ్ళికి ఒప్పించామేమో అని అనుకుంటున్నాడు అని అంటూ ఉంటాడు రామైతే. అప్పుడే ఇక, చూడండి పంతులు గారు, ఈ పెళ్ళి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అంటే మేమిద్దరం ప్రేమించుకున్నాము, మా అమ్మ నాన్న పెళ్ళికి లేరని కొంచెం బెంగగా ఉంది అంతే అని అంటూ ఉంటుంది రాధ. అంతే కదమ్మా, ఇంకేం లేదు కదా, అయితే మీ పెళ్ళి నేను జరిపించేస్తాను అని పంతులు గారు అయితే మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఈలోగా ఇక ప్రియ అయితే ఎంతో ఆనందంగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటుంది దమయంతికి. అప్పుడే దమయంతి ప్రియాని అడుగుతూ ఉంటుంది, ఏంటి ప్రియ, ఏంటి అంతలాగా హ్యాపీగా ఉన్నావు, ఏం జరిగింది? ఇప్పటి వరకు విక్రమ్ వస్తాడో లేదో అని చెప్పి ఎంతో మౌనంగా ఉన్నావు, మరి ఇంతట్లో నువ్వు సంతోషంగా ఉన్నావంటే విక్రమ్ వచ్చేసాడా అని అడుగుతూ ఉంటుంది దమయంతి. అప్పుడు ఇక ప్రియ అయితే, నేను బావ వచ్చాడని సంతోషంగా లేను మమ్మీ, ఇక్కడ ఒక సంఘటన జరిగింది, అది తలుచుకొని ఆనందంగా ఉన్నాను అని అంటూ ఉంటుంది ప్రియ. అయితే ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటుంది దమయంతి. అప్పుడే అందరూ కూడా ప్రియ వైపు చూస్తూ అంత ఆనందించే విషయం ఏమైందని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక ప్రియ అయితే, అదే పెదనాన్ని కాపాడింది కదా ఆ రాధ, ఇదే గుడిలో పెళ్లి చేసుకోబోతుంది అని అంటూ ఉంటుంది ప్రియ. ఆ మాట విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రామచంద్రరావు అయితే, ఏంటమ్మా నువ్వు చెప్పేది, ప్రియ రాధ పెళ్లి చేసుకోబోతుందా అని అడుగుతూ ఉంటాడు రామచంద్రరావు. అవును పెద్దనాన్న, తను ఈ గుడిలోనూ ఎవరినో పెళ్లి చేసుకుంటుంది, పెళ్లి కూతురి గెటప్లో పెళ్లి పీటల మీదకి వెళ్తుంటే నేను చూశాను అని అంటూ ఉంటుంది ప్రియ. అప్పుడు ఇక రామచంద్రరావు అయితే, అదేంటి, మనకి ఎవ్వరికి కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా తను ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అని రామచంద్రరావు అడుగుతూ ఉంటాడు. అప్పుడే దమయంతి అయితే, మీకెంత తెలుసో మాకు అంతే తెలుసు బావగారు, వెళ్ళి చూద్దాం రండి అని అంటూ ఉంటుంది దమయంతి. అందరూ కూడా ఇక పెళ్లి మండపానికైతే వస్తూ ఉంటారు. ఈలోగా విక్రమ్ అయితే, చదివిన మంత్రాలు చాలు, ముందు తాళి కట్టి ఇచ్చేయండి అని అంటూ ఉంటాడు విక్రమ్. అప్పుడు ఇక రామైతే, ఎందుకురా అలా కంగారు పడిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు విక్రమ్. రే, మళ్ళీ ఇప్పుడు మావయ్యకి డౌట్ వస్తే నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంటాడు, అందుకనేరా అని అంటూ ఉంటాడు విక్రమ్. ఇంతలో ఇక రామచంద్రరావు అందరినీ కూడా తీసుకొని అక్కడికైతే వస్తాడు. పెళ్లిపీటల మీద కూర్చొని ఉన్న విక్రమ్నైతే చూస్తాడు. ఇంతలో విక్రమ్ని వాళ్ళు చూసేసరికి పక్కనే ఉన్న రాధ ముసుగు వేసుకుంటుంది, మేలు ముసుగుని.
అలా మేలు మూసుకుని వేసుకొని కూర్చొని ఉంటుంది. పెళ్లి కొడుకుగా ఉన్న విక్రమ్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా ప్రియా, దమయంతి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక రామచంద్రరావు అయితే, విక్రమ్ ఏంటిదంతా, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు అని రామచంద్రరావు అడుగుతూ ఉంటాడు. మావయ్య, నేను తనని ప్రేమించాను, తననే పెళ్లి చేసుకుంటున్నాను అని అంటూ ఉంటాడు విక్రమ్. రేయ్, మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకురా ఇలా చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు రామచంద్రరావు. ఏం చెప్పాలి మావయ్య, ఏం చెప్పి నేను మీ అందరినీ ఒప్పించాలి? నాకు ప్రియ అంటే ఇష్టం లేదు. తను ఎప్పుడూ కూడా నా వెంట పడుతూనే ఉంటుంది. తనకి నేను ఎన్నోసార్లు చెప్పాను, అయినా తను వినిపించుకోలేదు. ఇప్పుడేమో ప్రియాతో మీరు కూడా నాకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయారు. కానీ నేను తనని ప్రేమించాను, అందుకనే అమ్మాయి మెడలోనే తాళి కడుతున్నాను అని విక్రమ్ అంటాడు. అప్పుడే ఆ మాట విని రామచంద్రరావు, మరి మాకిచ్చిన మాట ఏమవుతుందిరా? నువ్వు ప్రియాని పెళ్లి చేసుకుంటానని ఎందుకు మాట ఇచ్చావు? ఇంతకు ముందే నువ్వు ఎవరినైనా ప్రేమించావని చెప్పొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు రామచంద్రరావు. నన్ను ఎవరు అడిగారు మావయ్య? అసలు నీ మనసుకు నచ్చిన అమ్మాయి ఉందా అని ఎవరు నన్ను ప్రశ్నించారు? ఎవ్వరు కూడా అడగలేదు అని అంటూ ఉంటాడు విక్రమ్. ఎవరి మట్టుకి వాళ్ళు స్వార్థంగా ఆలోచించారు, కానీ నాకు ఈ పెళ్ళి ఇష్టమా కాదా అని ఒక్కళ్ళు కూడా అడగలేదు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా అందుకని నేను ఈ పెళ్ళి చేసుకుంటున్నాను అని వెంటనే తాళి తీసుకొని రాధ మెడలో తాళి కట్టేస్తాడు. అది చూసి దమయంతి, ప్రియ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, ఏమ్మా మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు చెప్పి ఈ పెళ్లి చేసుకుంటున్నావా? ఒక్కసారి నీ ముసుగు తీయి అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడే ఇక రాధ ముసుగు అయితే తీస్తుంది. రాధ ముసుగు తీయడంతో ముసుగులో ఉన్న రాధని చూసి ప్రియ షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వా అని అంటూ స్టన్ అయిపోతూ ఉంటుంది ప్రియా. అప్పుడే ఇక రాధ అయితే, నేనే అని అంటూ ఉంటుంది రాధ. అప్పుడే ఇక ప్రియా, మమ్మీ ఇది బావని వల్లో వేసుకొని కావాలని ఇదంతా చేసింది అని అంటూ ఉంటుంది. ప్రియా అయితే అప్పుడే ఇక విక్రమ్ ఇలా చెప్తూ ఉంటాడు, ఇప్పుడు తనకి నాకు పెళ్ళైపోయింది, ఇప్పుడు నేను తన మెడలో తాళి కట్టాను, తన భర్త నాకు ప్రియ అంటే ఇష్టం లేదు అని చెప్పి నిజాన్ని బయట పెడతాడు. అప్పుడు ఇక మాట విని, మొదటిసారి నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుందిరా, ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుంటానని నమ్మించి నట్టింట్లో ముంచావు కదరా అని రామచంద్రరావు తిట్టేసి ఇక వెళ్ళిపోతాడు. ఇక అందరూ కూడా అలాగా కోపంతో రగిలిపోతూ అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా రాధ అయితే తన తండ్రికి దగ్గరికి తీసుకువెళ్ళమని అడుగుతుంది విక్రమ్ని. అప్పుడే జైల్లో ఉన్న సినాయి దగ్గరికి రాధని తీసుకువెళ్తాడు విక్రమ్. ఇక తీసుకువెళ్ళిన తర్వాత రాధని పెళ్లి కూతురుగా చూసి తన మెడలో ఉన్న తాళిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. సీనయ్య అయితే, ఏంటమ్మా ఇదంతా, నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అడుగుతూ ఉంటే, అవునా నేను పెళ్లి చేసుకున్నాను, విక్రమ్ కృష్ణని నేను పెళ్లి చేసుకున్నాను నాన్న అని నిజాన్ని బయట పెడుతుంది రాధ. అప్పుడే ఇక విక్రమ్కి ఫోన్ రావడంతో బయటికి వస్తాడు. ఇక విక్రమ్ని పెళ్లి చేసుకొని తన ఇంట్లోకి తనే అడుగు పెడుతుందని తెలుసుకున్న సీనయ్య, ఇప్పుడు ఖచ్చితంగా నేను రాధమ్మకి నిజం చెప్పేయాలి, లేకపోతే ఆ ఇంట్లో తనకి ఎవరొకళ్ళు స్కెచ్ వేస్తూనే ఉంటారు చంపడానికి అని అనుకుంటూ ఉంటాడు. ఇక అనుకుంటూ వెంటనే సీనయ్య అయితే, చూడమ్మా నువ్వు ఏ ఇంట్లోకైతే ఇప్పుడు కోడలుగా అడుగు పెడుతున్నావో అది నీ ఇల్లే అని చెప్పి షాకిస్తాడు. ఏంటి నాన్న నువ్వు చెప్పేది, నా ఇల్లేంటి అని అంటూ ఉంటుంది రాధ. నువ్వు ఆ ఇంటి వారసురాలువేనమ్మా, రామచంద్రరావు గారి కూతురు తప్పిపోయింది కదా, ఆ తప్పిపోయిన కూతురువి నువ్వే. ఆ రోజు యాక్సిడెంట్ అయ్యి నీళ్ళల్లో నువ్వు ఒడ్డుకి కొట్టుకు వచ్చావు, అప్పుడే నిన్ను తీసుకువచ్చుకొని పిల్లలు లేని మేము నిన్ను కన్న బిడ్డలాగా చూసుకున్నాము అని నీ తండ్రి రామచంద్రరావు అంటూ గుండె పగిలే నిజాలను బయట పెడతాడు రాధమ్మ ముందు. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.